సార్ ఎస్ ప్లీజ్. ఈవేళ ఫ్యాను ఫోను ఏవి లేవా? లేకపోవటం ఏంటయ్యా, టేబుల్ మీద ఫోన్ ఉంది, నెత్తి మీద ఫ్యాన్ ఉంది. అబ్బా నేను అన్నది అది కాదు సార్, మీ ఫ్యాను దిగిలిచ్చి ఫోను రాలేదా అది. నా ఫ్యాన్? అదేనండి, ఆడ ఫ్యాను లేదా ఆమెకి మీరు మగ ఫ్యాను. రోజు ఏదో టైంకి గలగలగలమని ఫోన్ రావటం, కలకలకలమని మీ ఫేస్ మారిపోవటం. అబ్బా అదృష్టం అంటే మీదే సార్. హలో, ఎవరు? మీరా? ఉన్నాను 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 ఉండండి ఉండండి సార్, నేను చెప్పా కదా లతమ్మ గారు మీకోసమే. హలో, నేనే. ఓ ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. సాయంత్రం 3 ఏ పిక్చర్కి? ఆల్ రైట్, నేనే వచ్చేస్తాను. యూ డోంట్ వరీ, థ్యాంక్ యూ. సార్ ఏ సినిమాకి సార్? కిస్మి మిస్కా, సందులో సుందరికా? మొత్తానికి ఈ సినిమాలు పార్కులతో పాటు ఓ చిన్న ఇల్లు కూడా సెటప్ చేసుకున్నారంటే ఓ రోజు అక్కడ, ఓ రోజు ఇక్కడ, ఓ రోజు ఇక్కడ, ఓ రోజు అక్కడ. మిస్టర్ ఆచారి, స్నేహాన్ని స్నేహంగానే చూడటం అలవాటు చేసుకో. ఆమె నాకు కేవలం స్నేహితురాలు మాత్రమే. నా పేరులో ముందున్నది రాముడు. ఆయనలాగే నాది కూడా ఒకే మాట, ఒకే బాట, ఒకే భార్య. మైండ్. నాయన రామకృష్ణ, పేరులో ముందున్నది రాముడే, కానీ తర్వాత ఉన్నది కృష్ణుడు. ప్రస్తుతం రామావతారం ముగించుకుని కృష్ణావతారంలోకి వెళ్ళిపోతున్నాం. కృష్ణార్పణం. శాంతి, శాంతి, నేను వస్తాను మరి. అదేమిటండి, నన్ను కోఆప్టెక్స్ ఎగ్జిబిషన్ తీసుకెళ్తాను. సారీ, మర్చిపోయాను. నేను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ని పర్సనల్ మీట్ అవ్వాలి. పబ్లిక్ రిలేషన్స్ తప్పదు కదా. బై ది బై, నేను భోజనాన్ని తప్పకుండా వస్తాను. వెయిట్ చేయి. బాయ్. సారీ, చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నట్టున్నారు. ఎదురు చూడటంలో కూడా ఎంతో ఆనందం ఉందని ఈ రోజే తెలుసుకున్నాను. ఇల్లు బాగుంది, ఇంటి అలంకరణ బాగుంది, మీరిచ్చిన కాఫీ బాగుంది, మీతో గడిపిన కొద్ది క్షణాలు బాగున్నాయి. మరి నేను వస్తాను. ఇన్ని బాగున్నాయన్నారు, మరి వీటన్నిటికీ మూలమైన మనిషి బాగుందో లేదో చెప్పలేదు. అన్నిటికంటే ఎక్కువ బాగున్నదాన్ని అన్నిటితో పాటే బాగుంది అని చెప్పడం ఏమంత బాగుండదేమోనని. మీరు భలే మాట్లాడతారండి. వస్తానండి. ఎవరే లత? నవలా నాయకుల్లాగా అందంగా ఉన్నాడు. రాక రాక వచ్చిన ఆయన నీ కంట్లోనే పడాలా? కావలసిన మనిషేలే. కావలసిన వాడా లేక కాబోయేవాడా? అలాగే అనుకో, నీ మాట కాదనడు ఎందుకు? వెరీ గుడ్. నా పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వచ్చి నీ పెళ్లి కబురు విన్నానన్నమాట. కంగ్రాచులేషన్స్. వరుడెవరే? నీలాగా ప్రేమించి పెళ్లి చేసుకునేవాడు కాదులే, పెద్దలు కుదిర్చిన ముద్దుల మొగుడు. ఎనీహౌ, నా పెళ్లికి నువ్వు రావాలి. ఒంటరిగా కాదు, నీ ఉడ్బీని వెంట పెట్టుకొని రావాలి. ఓకే, వస్తాను. కాఫీ తాగి వెళ్ళవే. అయ్యో, ఇంకా చాలా మందిని పిలవాలి. బాయ్.